సోషల్ మీడియాలో ఒక రకంగా వైరల్ అవుతుంది. ఏంటిది అది? ఎంఆర్ఓ, మహిళా ఎంఆర్ఓ షామీర్పేట. ఇదేనా? ఇదే. అబ్బో, ఒకటేందుకే రెండు ఉన్నట్టున్నాయి ఇక. రెండు ఉన్నాయి. మహిళా అధికారిది ఏంటిది 2 లక్షలు పట్టుబడి, ఈయన ఏంది ఇది 10,000. ఏంటిది వడ్డపల్లి సర్వేరట. అరే నీ అమ్మ, ఇది సిగ్గు! ఏం మనుషులు వీళ్ళు, ఏం గాడిదలు! ఈమె మహిళా అధికారి ఉండి అదేంటి మొత్తం ఆ వ్యవహారం అంతా 30 లక్షలట ల్యాండ్కు. మళ్ళీ 2 లక్షలు తీసుకోగా పట్టుబడ్డదట. ఈమె మహిళ. ఏందండి ఇది పద్ధతేనా? ఇగో సోషల్ మీడియాలో ఒక రకంగా పోస్టులు పెడతా ఉన్నారు. తల ఎత్తుకో మేడం, ఇదంతా సిగ్గేనా అని. ఎత్తుకో అని తల దించుకున్నది. ఈ పైసలు తీసుకునేందుకు, ఈ ఎత్తుకునేందుకు, తల దించుకునేందుకు, ఈ మీడియాలలో వచ్చేందుకు, ఈ పోస్టులు పెట్టుకునేందుకు నీ మీద ఎందుకు గంత సిగ్గు లేకుండా ఉన్నారా అండి కొందరు అధికారులు? ఇంత దారుణమా? ఇగో ఎట్లా రాసుకొచ్చారు చెప్ప. ఇగో సక్కనమ్మ సిక్కిన అందమే. సోషల్ మీడియాలో సక్కనమ్మ సిక్కిన అందమే. షామీర్పేటలో షాపల వేట. ఒక ఉచిత సలహా. సోషల్ మీడియాలో తన గురించి పోస్టులు పెట్టిన వారిపై పరువు నష్టం కేసు కేసట అని పెట్టిర్రు. అట్లా వేయాలని మేడం అంటారు. వస్తా నిన్నగాక మొన్న బండి సంజయ్ వాళ్ళ కొడుకు విషయంలో మాట్లాడినందుకు ఇది ఆయనకు తగులుతుంది. అసలు నువ్వు మంచిదానివే, నీ మీద పోస్టులు పెట్టద్దు, అందుకే మీరు కూడా పరువు నష్టం వేయరు అంటారు. వాస్తవానికి కొందరు అధికారులు ఈ పేదల పైసలు తీసుకొని పాపం ముసలోళ్ళ దగ్గరికి వస్తే పైసలకు ఆశపడి మీకు గవర్నమెంట్ జీతం వస్తుంది, గిదేం దిక్కుమల్ల పని అండి. ఎవ్వడు చూసినా గిదే కథ. అంటే అందరు ఆఫీసర్లు అనట్లేదు, కొందరు ఎంఆర్ఓ ఆఫీసులల్లో వాస్తవానికి ఎవరిది నడుతుంది అంటే అక్కడ సంబంధించిన కొందరు సిస్టమ్ ఆపరేటర్లు ఉంటారు ఎంఆర్ఓ దగ్గర, లేకపోతే ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు, లేకపోతే కొందరు అటెండర్లు ఉంటారు. ఇక్కడ మొత్తం ఆ ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళదే నడుస్తుంది. ఎందుకంటే అక్కడ వాడు ఏం చేస్తారంటే అక్కడ ఒక 10 సంవత్సరం స్థిరంగా ఉంటారు. అసలు వాస్తవానికి ఉంచొద్దు, అట్లా వీళ్ళని ఉంచొద్దు. అక్కడ ఉన్నటువంటి సంస్థల గురించి మొత్తం తెలిసిపోతాయి. అక్కడ ఉన్న రైతులు ఎవరు వస్తారు, వీళ్ళకి ఏం కావాలా, వీడు ఏ పైసలు ఇస్తే చెప్తాడు అని చెప్పి ఈ దొంగ నా కొడుకులు, కొందరు బోకర్ నా కొడుకులు, వీళ్ళని ఏ చెప్పుతో కొట్టినా తక్కువనే. అరే ఏం లుచ్చా పనులు రా ఇవి. అన్నం తింటలేరా, పీ తింటారా? ఇంత లుచ్చా పనే. గవర్నమెంట్ జీతం సరిపోతలేదా? అరే గింత అధ్వానం ఉంటుందా? ఈ పాపం ఏమే మహిళ, పాపం ఏంది మహిళా అధికారి, ఏమనాలి? నేను మంచి ఉన్నతమైన స్థానంలో ఎంఆర్ఓ పోస్టులు ఉన్నావు నువ్వు, ఎంఆర్ఓ. ఇది అన్న ఈ పని రోజుకు ఒక 4 ఉంటాయి ఇవి. ఏసీబీ దాడులు, ఏసీబీకి చిక్కిన ఎంఆర్ఓ, ఆర్ఐలట, సర్వేర్లు. ఎన్ని వచ్చినా వీళ్ళకి ఎందుకు రావట్లేదు? అసలు మానం ఉంటాయి కదా. నేను ఏమంటున్నా, వాళ్ళ పైసలు కాదు రాబాయ్, మీరు డైరెక్ట్ అన్నం బదులు ఇంత పీది నువ్వు అసిద్ధం తింటేనన్నా బతుకుల ఎందుకు బతుకుతారు? ఇంత అధ్వానం బతుకుతారు. అరే ఆ పైసలు పాపం సరే, ఆ వ్యవహారం ఏందో ఆ పక్కన పెట్టి ఇంకా వేరే కాడ పాపం చిన్న రైతులండి, కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇంటి నెంబర్ కూడా పైసలేనారా? అక్కడ కూడా పైసలు అన్నారు. అరే మీ బతుకులలో మన్ను పాపం దాకిపోతారు. మీకు పాపం దాకిపోయినా మీ పిల్లలకన్నా పాపం దాకుతుంది. వీళ్ళు ఉచ్చా పనులా చిన్న వేధిస్తా ఉన్నారు. మీరు చూడండి, ఏ ఆఫీసుల కాడికి పోయినా కూడా పాపం ముసలోళ్ళు ముడిగోళ్ళు కళ్ళ కనబడక ఇట్లా సంచులు పట్టుకొని పత్రాలు పట్టుకొని చెప్పులు ఉండే తిరిగి చెప్పులు అరుగుతాయి. వాళ్ళను కూడా దోపిడే. నీ బతుకులలో మన్ను ఎందుకు బతుకుతారా? సావగా నీళ్ళు అంటారుగా, వెనకట నీళ్ళు లేని బయలు. నీ బతుకుల మన్ను ఎన్ని తెచ్చినా ఇచ్చేది రాదు మీకు. కొందరు అధికారులు రుచ్చనా కొడుకున్నారండి. గీ దొంగ పనుల, గీ దొంగేశాల, ఈ దొంగ పనులతో ఇంకెన్ని నడుతాయి? పైసలు తీసుకొని పట్టాలు చేసి పోతాయి. ఈ ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే సిస్టమ్ ఆపరేటర్లు కానీ, ఆర్ఐలు కానీ, అక్కడ ఉన్న కొందరి మీద ఏసీబీ దాడుతుంటే వాళ్ళ దగ్గర బొచ్చడు పైసలు దొరుకుతాయి. ఈ చుట్టుపక్కల జిల్లాలలో మొత్తం ఆస్తులు కొనుక్కున్నారు. ఫుల్ ఆఫీసర్ల కంటే ఎక్కువ కొన్నారు. రోజుకు కనీసం 20-30 వేలు లేదు ఇంటికి కూడట వాడు. అవును, ఇవే దొంగ పనులన్నీ, దొంగ నా కొడుకులు. వాళ్ళ భాగవతం తొందరలో బయట పెడతాం. ఆగండి. ఇగో ఇది మహిళా అధికారి కథ ఇట్లా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రాసుకొస్తా ఉన్నారు పోస్టులు. ఏంటి ఇదంతా సిగ్గేనా అని తల దించుకున్నాం అక్కడ. చి ఏమనుకుంటారు? మీ చుట్టాలు ఉంటారు, మీరు ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నారు, మీరు అగ్గి పనిచేసేది.
ఇంకా తెలియకుండా మస్తు ఉన్నాయి ఇట్లా మస్తు జరుగుతాయి. చిక్కిరి వీళ్ళు కనుక చికెన్ వాళ్ళు చికెన్ చూడు మంది ఉన్నారు. కోకోలేదు ఈ లంచం తీసుకుని అవలగాళ్ళకు అన్నం కాదురా పీ తినుర్రి మీరు, వాళ్ళ తినుర్రి మంచిగా ఉంటది. మంచి పేరు ఉండాలి అధికారి అంటే, లేని వాళ్ళకు భరోసా ఉండాలి.